ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2026-27 సంవత్సరం నుంచి సిలబస్లో మార్పులు చేయాలని యోచిస్తుంది. అలాగే సిలబస్తో పాటు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని కూడా మార్చాలనే ప్రపోజల్తో ఉంది. దీంట్లో ముఖ్యం కారణం ఏంటంటే ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఎన్సీఆర్టీ సిలబస్లో సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ కానీ +1 +2 స్టూడెంట్స్కి అక్కడ 80% థియరీ ఎగ్జామ్, అలాగే 20% మార్కులు ఇంటర్నల్ ఎగ్జామ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అదే తరహాలో ఇంటర్మీడియట్ బోర్డుని కూడా మార్చాలనే ఉద్దేశంతో ఉంది. ఇక్కడ ముఖ్యంగా గణితానికి మాట్లాడితే మ్యాథమెటిక్స్, గణితంలో ఏ పేపర్ బి పేపర్ 2 పేపర్లు ఉంటాయి, అందరికి తెలిసిన విషయమే. అక్కడ ప్రతి సబ్జెక్ట్కి కూడా మనకి 75 మార్కులు, మ్యాథ్స్ ఏలో 75 మార్కులు, అలాగే మ్యాథ్స్ బిలో 75 మార్కులకి పరీక్ష నిర్వహిస్తున్నారు. దీన్ని వచ్చే సంవత్సరం నుంచి 60 మార్కులకి థియరీ ఎగ్జామ్గా ఇవ్వాలని, అలాగే మిగతా 15 మార్కులు ఇంటర్నల్ ఎగ్జామ్, ఇంటర్నల్ పరీక్షనగా వాళ్ళు కాలేజీలో అంటే వాళ్ళు చదువుతున్న కాలేజీ నుంచి లెక్చరర్స్ వాళ్ళకి అలాట్ చేస్తారు. ఆ మార్కులు అటెండెన్స్ ప్రకారం కానీ, అలాగే వాళ్ళకి ఇంటర్నల్గా జరిగే వార్షిక పరీక్షల నుంచి కానీ, అలాగే వాళ్ళ ప్రాజెక్టులు కానీ ఇవన్నిటినీ తీసుకుని 15 మార్కుల్ని కేటాయించడం జరుగుతుంది. దీనివల్ల స్టూడెంట్స్కి బెనిఫిట్ జరుగుతుందని అనుకుంటున్నాం. గణితంలో మొత్తం 75 మార్కులకు గాను పబ్లిక్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చేటికల్లా ఇప్పటి వరకు 75 మార్కుల్ని ఇప్పుడు 60 + 15 కింద స్ప్లిట్ చేయడం జరిగింది. ఇక్కడ 60 మార్కులు థియరీ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్ పెడతారు, అలాగే 15 మార్కులు ఇంటర్నల్ ఎగ్జామ్స్. ఇప్పటి వరకు ఇంటర్నల్ ఎగ్జామ్కి ఎలాంటి మార్కులు ఉండేవి కావు, కానీ వచ్చే సంవత్సరం నుంచి ఇంటర్నల్ కూడా మార్కులు అనేది పబ్లిక్ ఎగ్జామ్ కిందే కన్సిడర్ చేస్తుంది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక మెయిన్ ఉద్దేశం ఏంటంటే జనరల్గా గణితం అనగానే పిల్లలకి భయం అనేది ఒకటి ఏర్పడుతుంది. దానికి ముఖ్య కారణాలు ఏమనగా మ్యాథ్స్లో పర్సంటేజ్ అంటే పాస్ పర్సంటేజ్ తగ్గటానికి స్కోప్ ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లలు భయపడటానికి ఒక ఆస్కారం అనేది ఉంది. కాబట్టి ఎప్పుడైతే 60 మార్కులు థియరీ ఎగ్జామ్, 15 మార్కులు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయో ఖచ్చితంగా ఇది ఇంటర్నల్ మార్కుల వల్ల కూడా పాస్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఇంటర్మీడియట్ మార్కుల దగ్గరికి వచ్చేవాడికల్లా 60 మార్కులు తెచ్చుకోవడానికి అంటే 60 మార్కులు థియరీ ఎగ్జామ్లో రాసేటప్పుడు ఖచ్చితంగా పిల్లలు బెటర్ ప్రాబ్లమ్స్ ఏదైతే పబ్లిక్ ఎగ్జామినేషన్లో త్వరగా ఎక్కువ వచ్చే క్వశ్చన్స్ ఉంటాయో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి, అలాగే ఇంటర్నల్ మార్కులు ఉన్నాయి కాబట్టి ప్రతి నెల జరిగే కాలేజీలో జరిగే పరీక్షలు అవ్వచ్చు, అలాగే టర్మ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, వీటిల్లో కూడా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి పిల్లలకి మార్కులు పెరగడానికి కూడా అదొక స్కోప్ అవుతుంది. ఇంకొకటి ఇంటర్మీడియట్ విధానంలో ఇంకొక మార్పు ఏంటనగా ఎంపీసీ, ఎంఈసీ. ఎంపీసీ స్టూడెంట్స్కి మ్యాథ్స్ పేపర్ కానీ, ఎంఈసీ స్టూడెంట్స్ మ్యాథ్స్ పేపర్ కానీ ఒకటే పేపర్ ఇస్తున్నారు ఈ సంవత్సరం వరకు. వచ్చే సంవత్సరం నుంచి ఎంపీసీ వాళ్ళకి, ఎంఈసీ వాళ్ళకి సపరేట్ పేపర్ ఇవ్వాలనే యోచనలో కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నట్టు మాకు సమాచారం. కాబట్టి దీనివల్ల ఎంఈసీ స్టూడెంట్స్కి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఎంపీసీ స్టూడెంట్స్ వచ్చేవాటికల్లా వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, అది ఎఫ్సెట్ లాంటి ఎగ్జామినేషన్స్కి వాళ్ళు చదువుతూ ఉంటారు కాబట్టి అక్కడ మ్యాథ్స్లో ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. అదే ఎంఈసీ స్టూడెంట్స్ వచ్చేటికల్లా ఓన్లీ ఇంటర్మీడియట్ వరకే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కొంత స్టాండర్డ్ తగ్గించి పెడితే అది చాలా మంచి జరుగుతుందని మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ కొత్త విధానం ద్వారా డెఫినెట్గా వచ్చే సంవత్సరం నుంచి పిల్లలకి అన్ని రకాలుగా బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాం. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2026-27 సంవత్సరం నుంచి సిలబస్లో మార్పులు చేయాలని
యోచిస్తుంది. అలాగే సిలబస్తో పాటు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ని కూడా మార్చాలనే ప్రపోజల్తో ఉంది. దీంట్లో ముఖ్య కారణం ఏంటంటే ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఎన్సీఆర్టీ సిలబస్లో సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ కానీ +1 +2 స్టూడెంట్స్కి అక్కడ 80% థియరీ ఎగ్జామ్, అలాగే 20% మార్కులు ఇంటర్నల్ ఎగ్జామ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అదే తరహాలో ఇంటర్మీడియట్ బోర్డుని కూడా మార్చాలనే ఉద్దేశంతో ఉంది. ఇక్కడ ముఖ్యంగా గణితానికి మాట్లాడితే మ్యాథమెటిక్స్, గణితంలో ఏ పేపర్ బి పేపర్ 2 పేపర్లు ఉంటాయి, అందరికి తెలిసిన విషయమే. అక్కడ ప్రతి సబ్జెక్ట్కి కూడా మనకి 75 మార్కులు, మ్యాథ్స్ ఏలో 75 మార్కులు, అలాగే మ్యాథ్స్ బిలో 75 మార్కులకి పరీక్ష నిర్వహిస్తున్నారు. దీన్ని వచ్చే సంవత్సరం నుంచి 60 మార్కులకి థియరీ ఎగ్జామ్గా ఇవ్వాలని, అలాగే మిగతా 15 మార్కులు ఇంటర్నల్ ఎగ్జామ్, ఇంటర్నల్ పరీక్షనగా వాళ్ళు కాలేజీలో అంటే వాళ్ళు చదువుతున్న కాలేజీ నుంచి లెక్చరర్స్ వాళ్ళకి అలాట్ చేస్తారు. ఆ మార్కులు అటెండెన్స్ ప్రకారం కానీ, అలాగే వాళ్ళకి ఇంటర్నల్గా జరిగే వార్షిక పరీక్షల నుంచి కానీ, అలాగే వాళ్ళ ప్రాజెక్టులు కానీ ఇవన్నిటినీ తీసుకుని 15 మార్కుల్ని కేటాయించడం జరుగుతుంది. దీనివల్ల స్టూడెంట్స్కి బెనిఫిట్ జరుగుతుందని అనుకుంటున్నాం. గణితంలో మొత్తం 75 మార్కులకు గాను పబ్లిక్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చేటికల్లా ఇప్పటి వరకు 75 మార్కుల్ని ఇప్పుడు 60 + 15 కింద స్ప్లిట్ చేయడం జరిగింది. ఇక్కడ 60 మార్కులు థియరీ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్ పెడతారు, అలాగే 15 మార్కులు ఇంటర్నల్ ఎగ్జామ్స్. ఇప్పటి వరకు ఇంటర్నల్ ఎగ్జామ్కి ఎలాంటి మార్కులు ఉండేవి కావు, కానీ వచ్చే సంవత్సరం నుంచి ఇంటర్నల్ కూడా మార్కులు అనేది పబ్లిక్ ఎగ్జామ్ కిందే కన్సిడర్ చేస్తుంది జరుగుద్ది. అలాగే ఇక్కడ ఇంకొక మెయిన్ ఉద్దేశం ఏంటంటే జనరల్గా గణితం అనగానే పిల్లలకి భయం అనేది ఒకటి ఏర్పడుతుంది. దానికి ముఖ్య కారణాలు ఏమనగా మ్యాథ్స్లో పర్సంటేజ్ అంటే పాస్ పర్సంటేజ్ తగ్గడానికి స్కోప్ ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లలు భయపడటానికి ఒక ఆస్కారం అనేది ఉంది. కాబట్టి ఎప్పుడైతే 60 మార్కులు థియరీ ఎగ్జామ్, 15 మార్కులు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయో ఖచ్చితంగా ఇది ఇంటర్నల్ మార్కుల వల్ల కూడా పాస్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఇంటర్మీడియట్ మార్కుల దగ్గరికి వచ్చేవాడికల్లా 60 మార్కులు తెచ్చుకోవడానికి అంటే 60 మార్కులు థియరీ ఎగ్జామ్లో రాసేటప్పుడు ఖచ్చితంగా పిల్లలు బెటర్ ప్రాబ్లమ్స్ ఏదైతే పబ్లిక్ ఎగ్జామినేషన్లో త్వరగా ఎక్కువ వచ్చే క్వశ్చన్స్ ఉంటాయో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి, అలాగే ఇంటర్నల్ మార్కులు ఉన్నాయి కాబట్టి ప్రతి నెల జరిగే కాలేజీలో జరిగే పరీక్షలు అవ్వచ్చు, అలాగే టర్మ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, వీటిల్లో కూడా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి పిల్లలకి మార్కులు పెరగడానికి కూడా అదొక స్కోప్ అవుతుంది. ఇంకొకటి ఇంటర్మీడియట్ విధానంలో ఇంకొక మార్పు ఏంటనగా ఎంపీసీ, ఎంఈసీ. ఎంపీసీ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ పేపర్ కానీ, ఎంఈసీ స్టూడెంట్స్ మ్యాథ్స్ పేపర్ కానీ ఒకటే పేపర్ ఇస్తున్నారు ఈ సంవత్సరం వరకు. వచ్చే సంవత్సరం నుంచి ఎంపీసీ వాళ్ళకి, ఎంఈసీ వాళ్ళకి సపరేట్ పేపర్ ఇవ్వాలనే యోచనలో కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నట్టు మాకు సమాచారం. కాబట్టి దీనివల్ల ఎంఈసీ స్టూడెంట్స్ కి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఎంపీసీ స్టూడెంట్స్ వచ్చేవాటికల్లా వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, అది ఎఫ్సెట్ లాంటి ఎగ్జామినేషన్స్ కి వాళ్ళు చదువుతూ ఉంటారు కాబట్టి అక్కడ మ్యాథ్స్ లో ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. అదే ఎంఈసీ స్టూడెంట్స్ వచ్చేటికల్లా ఓన్లీ ఇంటర్మీడియట్ వరకే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కొంత స్టాండర్డ్ తగ్గించి పెడితే అది చాలా మంచి జరుగుద్దని మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ కొత్త విధానం ద్వారా డెఫినెట్ గా వచ్చే సంవత్సరం నుంచి పిల్లలకి అన్ని రకాలుగా బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.